నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా అర కేజీ చికెన్ గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసి 4-5 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ విధంగా కొద్దిగా పసుపు వేసి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 4 స్పూన్ల కారం వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత యాలకులు, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లి, అల్లం, ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మెంతి ఆకులు, ఉల్లి ఆకులు, కొత్తిమీర ఆకు, పుదీనాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీర వేస్తున్నాను. తర్వాత లవంగాలు, మిరియాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి దంచి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నానండి. తర్వాత బిర్యానీ ఆకులు వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన ఉల్లి ఆకులు వేస్తున్నాను. తర్వాత మెంతి ఆకులు వేస్తున్నానండి. తర్వాత పుదీనా ఆకులు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కడాయిలో వేసి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. తర్వాత 2-3 స్పూన్ల వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేస్తున్నానండి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర ఆకు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.